బుద్ధుని శిల్పంలో అతని తలపై కనిపించే ఆ రింగుల జుట్టు నిజమైంది కాదు. అతనికి తపోభంగం కాకుండా ఎండలో తపస్సు చేస్తున్న బుద్ధుడి తల మీద కప్పులాగా అంటిపెట్టుకొని తమ ప్రాణాలను అర్పించినటువంటి 108 నత్తల కథ. వాటిని గౌరవిస్తూ అంటే బుద్ధుని శిల్పాలలో ప్రత్యేకంగా అతని తలపై రింగుల జుట్టు చెక్తారు. అవి నత్తల గుర్తులని ఒక కథ. అనగనగా ఒక నాడు వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి బుద్ధుడిని చూసిన ఒక నత్త, అయ్యో బుద్ధుడికి ఎండ తగులుతుంది అని అతని తలపైకి పాకి తన శరీరంలోని జలంతో అతని తలను చల్లబరిచే ప్రయత్నం చేసింది. దాన్ని అనుసరించిన మరి 107 నత్తలు అతని తలపైకి తల మీద పూర్తిగా కప్పుకొని తమ శరీరంలోని జలంతో అతని తలను చల్లబరిచాయి. కానీ అవి ఎండలో మాడి చనిపోయాయి. అట్లా ఇదొక బుద్ధుని తల మీద ఉండే రింగుల జుట్టు గురించి ఒక కథ చెప్తుంది.